లకు సంబంధించినటువంటి విషయం. చెప్పండి. అసలు ఏమి తెలియకపోతే బ్రహ్మానందాన్ని పొందుతారు. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు. లేదా పూర్తి జ్ఞానం వచ్చినా బ్లిస్ వస్తుంది. కానీ ఈ అరకొర జ్ఞానంతో అల్లకల్లోలమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతా ఉన్నాం. ఇప్పుడు పూర్తి తెలియకపోయినా పర్వాలేదు, పూర్తి తెలిసినా పర్వాలేదు. కానీ పిటి ఏమిటంటే చాలా మంది సగం తెలుసుకున్న తర్వాత ఇంకా చాలులే మనకంతా తెలిసిపోయింది అనే అహంకారంలో పడిపోతారు. అట్లా సగం తెలుసుకొని వదిలిపెట్టిన వాడు అభిమన్యుడు. అట్లాంటి అభిమన్యుడికి ఎటువంటి ఫలితం వచ్చిందో మనం గ్రహించినాం. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే పాఠాలు నేర్చుకోవాల్సి వస్తే ఫీజులు ఎక్కువ ఉన్నాయనో, లేకపోతే వినడం బోరుగా ఉందనో, లేక టైం చాలలేదనో, లేక సినిమాలు మిస్ అయిపోతున్నామని చెప్పి బాధపడకుండా ఏదైనా సరే సంపూర్ణంగా నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అసలు నేర్చుకోకుండా ఉండినా పర్వాలేదు, భగవంతుడు చేయబట్టుకొని నడిపిస్తాడు. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం దగ్గరకు వచ్చేసరికి అది పరిపూర్ణంగా నేర్చుకోవాల్సిందే తప్ప సగం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మీ పిల్లలు కాకుండా సంజయరావు గారు కూడా తెలుసుకోవాలి. కార్ల్ పాపర్ అనేటువంటి ఒక జర్మన్ శాస్త్రవేత్త ఒక కొత్త విషయాన్ని డిస్కవర్ అంటే మళ్ళీ కొత్త విషయం కాదు, ఉన్న విషయాన్నే బయటికి తీసుకొచ్చి వ్యక్తం చేసినాడు. అదేమిటంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి నాలెడ్జ్ పెరుగుతూ ఉన్నా కొద్దీ నీ ఇగ్నోరెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. యాజ్ యువర్ నాలెడ్జ్ ఇంక్రీజెస్, యువర్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ మ్యానిఫోల్డ్, మల్టీఫోల్డ్. నువ్వు ఒక 2 యూనిట్లు జ్ఞానాన్ని సంపాదిస్తే నువ్వు 2 యూనిట్లు అజ్ఞానం తగ్గింది అని చెప్పి అనుకుంటావు. తగ్గదు సరికదా, 2 యూనిట్ల కంటే అనేక రెట్లు, ఒక 8 యూనిట్లు, 4 రెట్లు ఎక్కువగా నీకు ఇగ్నోరెన్స్ పెరుగుతుంది అని చెప్పి కార్ల్ పాపర్ అనే జర్మన్ శాస్త్రవేత్త ప్రతిపాదించినాడు. అది మన నిజ జీవితంలో జరుగుతూ ఉంటుంది, కానీ దాన్ని మనం అంతగా అబ్జర్వ్ చేయం. అబ్జర్వ్ చేయకపోవడంలోనే మనకు అహంకారం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకి 1వ తరగతి 2వ తరగతిలో ఆల్ఫాబెట్స్, ఫండమెంటల్స్ కొంచెం నేర్చుకుంటాం. మనము ఎలిమెంటరీ స్కూల్ వదిలి హై స్కూల్ దగ్గరకు వచ్చేసరికి మనకు దాదాపు అన్ని సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సోషల్, సైన్స్, భూగోళము, గంగాళము అన్నీ మొత్తం మన మీద డంప్ చేస్తారు. కొంచెం హై స్కూల్ లెవెల్ దాటి ఇంటర్మీడియట్లోకి చేరగానే మనకు ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు సైన్స్లో చేరొచ్చు, ఆర్ట్స్లో చేరొచ్చు, కామర్స్లో చేరొచ్చు. సరే, ఆర్ట్స్లో చేరినావు అనుకుందాం. అంటే ఆర్ట్కి సంబంధించిన జ్ఞానం నీకు పెరగబోతుంది. కానీ అదే సమయంలో నువ్వు ఏమేం పోగొట్టుకున్నావు? కామర్స్, సైన్స్ జ్ఞానం నీకు లేదు. అంటే ఒక యూనిట్ నీకు జ్ఞానం పెరుగుతూ ఉంటే అవతల 2 యూనిట్లు అజ్ఞానం కూడా పెరుగుతూ ఉంది. నాకు సైన్స్కి సంబంధించినవి, కామర్స్ సంబంధించినవి తెలియడం లేదు అన్న సంగతి గ్రహించడం లేదు. నాకేదో అంత తెలిసిపోయింది అని అనుకుంటున్నాం. అది దాటి మనం డిగ్రీ లెవెల్ కనుక వచ్చినట్లయితే ఈ డిగ్రీ లెవెల్లో ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఉంటుంది, లేకపోతే లేదు. దీంట్లో గ్రూప్ సబ్జెక్ట్స్ 3 మాత్రమే ఉంటాయి. ఈ 3లో మళ్ళీ మనం ఇష్టం వచ్చింది చూజ్ చేసుకోవచ్చు. దాదాపు 15, 16 గ్రూప్ సబ్జెక్ట్స్ ఆర్ట్స్లో ఉంటాయి, సైన్సెస్లో ఉంటాయి, కామర్స్లో కూడా ఉంటాయి. వీటిలో ఏవో ఒక 3 మాత్రమే మనం పిక్ చేసుకుంటున్నాం. అంటే 3లో మనకు జ్ఞానం పెరుగుతుంది, మిగిలిన 9లో అజ్ఞానం కూడా పెరుగుతూ ఉంది. డిగ్రీ దాటి పీజీలోకి వచ్చేసరికి ఈ 3 సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్ట్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, అట్లాగే సైన్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. నువ్వు ఒక్క సబ్జెక్టు ఆర్ట్స్లో కానీ, కామర్స్లో కానీ, సైన్స్లో కానీ సెలెక్ట్ చేసుకుంటే దాదాపు ఒక 20-30 సబ్జెక్ట్స్ పక్కకు పెట్టేసినావు అని చెప్పి అర్థం. అందుకని కార్ల్ పాపర్ చెప్పింది నిజమే. యాజ్ యువర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇంక్రీజెస్, యువర్ ఇగ్నోరెన్స్ ఇంక్రీజెస్, నాట్ ఓన్లీ ఇంక్రీజెస్ బట్ మ్యానిఫోల్డ్. అనేక రెట్లు ఎక్కువగా నీ అజ్ఞానం కూడా పెరిగిపోతూ ఉంటుంది. నాకు విజ్ఞానం పెరిగింది అనేటువంటి అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి ఆలోచిస్తే నాకు తెలిసిన సముద్రం ఒడ్డున ఉండేటువంటి ఒక ఇసుక రేణువు మాత్రమే, అంతకు మించి నాకేం తెలియదని ఎప్పుడైతే గ్రహిస్తావో
ఐ నో దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అనేటువంటి భావన నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ ప్రాపంచిక జ్ఞానం నుంచి పారమార్థిక జ్ఞానానికి లేక పరమాత్మకు సంబంధించిన జ్ఞానం దగ్గరికి మనం ప్రయాణం చేస్తాం. నాకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు నీకేమీ తెలియదు, నాకేమీ తెలియదు అన్న సంగతి నువ్వు గ్రహించినప్పుడు నీకు తెలియడం మొదలుపెట్టు. బట్ ప్రాపంచిక జ్ఞానంలో జ్ఞానం పెరిగే కొద్దీ అజ్ఞానం అనేక రెట్లు పెరుగుతుంది. అయితే పరమాత్మ దగ్గర ఇట్లా ఉండదు. పారమార్థిక జ్ఞానాన్ని గనక సంపాదిస్తే అసలు నేనెవరు, పరమాత్మ ఎవరు, ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, అసలు ఆయన ఎందుకు చేరుకోవాలి, ఆయన ఏం చేస్తున్నాడు, నేనేం చేయాలి అనేది కనుక గ్రహించడం, జిజ్ఞాసతో ప్రశ్నించడం కనుక మొదలు పెట్టినట్లయితే నీకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, ఇగ్నోరెన్స్ తగ్గుతూ ఉంటుంది. అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఇగ్నోరెన్స్ తగ్గుతూ ఉంటుంది, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం క్రమక్రమంగా పెరుగుతుంది. అంటే కార్ల్ పాపర్ చెప్పిన దానికి ఇక్కడ వ్యతిరేకంగా అది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. పైగా ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటంటే ప్రాపంచిక జ్ఞానము ఈ జీవితంలో నువ్వు ఎంత సంపాదించినా మరుసటి జన్మలో అది నీకేమీ ఉపయోగపడదు. ఈ జన్మలో నువ్వు డిగ్రీ పూర్తి చేస్తుంటే వచ్చే జన్మలో డైరెక్ట్ గా పీజీలో చేరడానికి వీల్లేదు. మళ్ళీ 1వ తరగతి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. అంటే వచ్చి మొదలు పెట్టాలన్నట్టుగా ఎప్పటికప్పుడు ఈ ప్రాపంచిక జ్ఞానం తెలుసుకుంటూనే ఉంటాం, వెనక పడతానే ఉంటాం. కానీ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అటువంటిది కాదు. ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం ఈ జన్మలో నువ్వు ఏదైతే సంపాదిస్తావో మరుసటి జన్మలో ఎక్కడైతే ఇక్కడ ఆగినావో అక్కడి నుంచే నీకు నెక్స్ట్ స్టెప్ ప్రారంభమవుతుంది. అది వీటి మధ్య ఉండే డిఫరెన్స్. ఈ అభిమన్యుడు అహంకారంతో నాకు అంతా తెలిసిపోయింది, లోపలికి పోతేనే కష్టం, కానీ లోపలికి పోయిన తర్వాత ఇంక బయటకు రావడం ఏముంది, అప్పటికే అందరినీ చెల్లా చెదురు చేసేసి ఉంటాను కదా, ఇంకా బయటకు వస్తానని అహంకారం అతనిలో ఉంది కాబట్టే అతను సర్వనాశనం అయిపోయినాడు. కాబట్టి ఏదైనా సరే తెలుసుకోదలుచుకున్నట్లయితే ఎనీ సబ్జెక్ట్, అది ప్రపంచానికి సంబంధించింది కావచ్చు, పరమాత్మకు సంబంధించింది కాదు, పరిపూర్ణమైన విజ్ఞానాన్ని సంపాదించాలి. అట్లా సంపాదించడానికే మనం మాస్టర్ అంటాం. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అన్నంత మాత్రాన నీకు అన్నీ వచ్చేసినాయని చెప్పి అర్థం కాదు. నువ్వు ఎంఏ ఇన్ ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్ లో మాత్రమే నువ్వు మాస్టర్. కానీ ఎందుకు మాస్టర్ అంటారంటే నీకు ఇప్పుడు సొంతంగా నీ అంతట నువ్వు ఆర్ట్కు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని వివరించగలిగిన కెపాసిటీ నీకు వచ్చింది. నువ్వు ఆడుతున్నావో లేదో అది వేరే సంగతి. కాబట్టి ఒకసారి సైన్స్ లో కానీ కామర్స్ లో కానీ లేక ఆర్ట్స్ లో కానీ అది మాస్టరై చేయడం మొదలు పెడితే, ఒక సబ్జెక్ట్ లో నీకు మాస్టర్ చేయడం తెలిస్తే గురువు సహాయం లేకుండా నువ్వు సొంతంగా తెలుసుకోవడానికి చేతనైన పరిస్థితి వచ్చి నువ్వు సొంతంగా నీ అంతటా నువ్వు మాస్టర్ అయినట్లయితే, సెల్ఫ్ స్టడీ సెల్ఫ్ అనాలిసిస్ కనుక మొదలు పెట్టినట్లయితే క్రమక్రమంగా ప్రాపంచిక జ్ఞానాన్ని అంతా సంపాదించి దాని పైన ఉండేటువంటి పరమాత్మ జ్ఞానాన్ని సంపాదించడం మొదలు పెడతాం. అందుకనే పీజీ లెవెల్లో లేక డిగ్రీ లెవెల్లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విడివిడిగా ఉంటాయి. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అంటారు. కానీ ఈ ముగ్గురు కూడా అది కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసి హైయర్ స్టడీస్ కనుక పోయినట్లయితే ఎంఫిల్ చేస్తారు లేక పిహెచ్డి చేస్తారు. ఎంఫిల్ అంటే మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అది బిఏ వాళ్ళకైనా సరే, ఆర్ట్స్ వాళ్ళకైనా అదే డిగ్రీ ఉంటుంది, సైన్స్ వాళ్ళకైనా అదే డిగ్రీ ఉంటుంది, కామర్స్ వాళ్ళకైనా అదే ఉంటుంది. లేక పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అది ఈ 3 రకాలైన కోర్సులు అసలు ఏ రకమైన కోర్సు కానీ సరే అల్టిమేట్ గా అక్కడికి వచ్చేసరికి కేవలం ఫిలాసఫీ మాత్రమే మిగులుతుంది. అంటే అల్టిమేట్ గా మనం సాధించాల్సింది ఫిలాసఫీ లేక పరమాత్మ జ్ఞానం. అది సంపాదించడం కోసం ప్రాపంచిక జ్ఞానం కొంచెం అవసరం. ఆ ప్రాపంచిక జ్ఞానాన్ని నువ్వు మాస్టర్ చేసినట్లయితే దాని తర్వాత ఆ పరమాత్మ సంబంధించిన జ్ఞానం సంపాదిస్తావని యూనివర్సిటీలోన మనకి ఇచ్చేది ఆ ఎంఫిల్ అండ్ పిహెచ్డి ఇస్తారు. అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ లేక మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు తప్ప మాస్టర్ ఆఫ్ కామర్స్ లేకపోతే మాస్టర్ ఆఫ్ అని ఇంకొక సబ్జెక్ట్ ని ఎప్పుడు మెన్షన్ చేయరు. చిట్ట చివరికి అంతిమది ఏమిటంటే అది పరమాత్మకు సంబంధించిన జ్ఞానం. ఒకసారి దాన్ని అందుకోవడం మొదలు పెడితే మళ్ళీ తిరిగి వెనకకి పడిపోవడం, మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ కింద నుంచి పైకి రావడం అనేది ఎప్పుడు కూడా జరగదు. ఆ నిచ్చెన అభిమన్యుడు ఎక్కలేకపోయినాడు, నిచ్చెన దగ్గర నిలబడిపోయినాడు, అందుకని కింద పడిపోయినాడు. అది దాని యొక్క సారాంశం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది టైం. సంజయ్ గారు మీ టైం అయిపోయిందా? గురువు గారు థ్యాంక్ యూ సార్. అయ్యా చెప్పండి. మీరు స్టార్ట్ చేయండి సార్. ఇంకా
ఈ అనంతమైన సాగరంలో ఎక్కడో లోపల పడినటువంటి మణులన్నిటి లోపలికి దూకి ఊపిరి బిగబట్టి ఆ మణులన్నీ తెచ్చి మనకు అందించినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఒకసారి స్మరించుకొని ఇప్పటి వరకు మనం తెలుసుకున్న లలితా సహస్రనామాన్ని ఒకసారి కళ్ళు మూసుకొని ఎంతవరకు గుర్తున్నాయో గుర్తు చేసుకొని తర్వాత శ్లోకం దగ్గరికి ప్రయాణం చేద్దాం. ఓం గం గణపతియే నమః, గం గణపతియే నమః, గం గణపతియే నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికాల సత్తచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభ విశేషిక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాగర్ష పరిభావి కపోల భూ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భక్షిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిఫణస్వని నాభ్యాల వాల రోమాళి లతాఫల కుచద్వయి లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమ స్తనభార దళన్మధ్య పట్ట బంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్కత్ కటీతటి రత్న కింకిణికారమ్య రసనాధామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మాధువోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంగిక గూఢ గుల్ఫా కూర్మ ప్రయస్ను జయిష్ణు ప్రపదాన్విత నఖజీదితి సంఛన్న సమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాకాల పరాకృత సరోర్హ సింజాణ మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహాలైవణ్య సేవధి. కూర్మ
నిన్నటి క్లాస్లో నఖ ధీతికి సంచన్న నమజ్జన తమోగుణ, ఎవరైతే అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరిస్తారో అటువంటి జనులను నమజ్జన అంటే నమస్కరించే జనం యొక్క తమో గుణాన్ని ఆమె తీసేస్తుంది, సంచలనం చేస్తుంది అని చెప్పేస్తున్నాం. ఎందుకు అట్లా చేస్తుంది? పాదాలని తాకి నమస్కరించినప్పుడే అంటే పాదాల్లోనే శివ శక్తులు రెండు కలిసి ఉంటాయి. అప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి శివశక్తులు గోళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి రెండు ఏకమైపోతాయి. కుడివైపు సూర్యుడు, ఎడమవైపు చంద్రుడు, లేక కుడివైపు శివుడు, ఎడమవైపు శక్తి ఉండేటువంటిది గోళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ తెల్లటి చంద్రుడి యొక్క తెల్లదనము, చిగురులో సూర్యుడి యొక్క ఎర్రదనం కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ శివశక్తి యొక్క సమ్మేళనం అనేది జరుగుతుంది. మనం చేరాల్సిన డెస్టినేషన్ అదే. ఇప్పుడు శక్తి నుంచి దూరంగా ఉంటున్నాము. శక్తి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ శక్తి సహాయంతో శివుడి దగ్గరికి చేరుకోవాలి కాబట్టి ఆ శివశక్తుల యొక్క సమ్మేళనము ఎక్కడైతే ఉందో అది పాదాల దగ్గర ప్రారంభం అవుతుంది అని చెప్పి తెలుసుకున్నాం. పదద్వయ ప్రభాజాల పరాకృత సరౌరుహ. సరౌరుహం అంటే పద్మము, అది బురదగా ఉండేటువంటి గుంటలోంచి బయటకు వస్తుంది. ఈ సంసారం అనే గుంటలోంచి బయట పడాలన్నట్లయితే ఆమె పదద్వయాన్ని ఆశ్రయించాలి అని అర్థం. ఏదో ఒక కాళ్ళని మాత్రం పట్టుకుంటారేమో, అట్లా కాదు, రెండు కాళ్ళని కూడా మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది, ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ శివశక్తి సమ్మేళనం తెలుసుకోవడం కోసం శ్రీ విద్యలో రెండు రకాలైన విద్యలు ఇవ్వబడినాయి, కాది విద్య, హాది విద్య అని. ఈ కాది విద్యలోనేమో ఇహపరాలు లభ్యమవుతాయి, ఆది విద్యలోనేమో మోక్షం లభ్యమవుతుంది. కానీ అమ్మవారి ఉద్దేశం ఏమిటి? అవసరమైన మేరకు ఈ ప్రపంచంలో నీకు సుఖాలనిచ్చి కష్టాలను తొలగించి ముక్తిని కూడా ఇవ్వాలి. కాబట్టి రెండింటిని కలిపి ఇవ్వాలి, ఇహపరాలతో పాటు ముక్తిని కూడా ఇవ్వాలన్నది అమ్మ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రెండు విద్యల్లో ఉండే ఫలితాన్ని పొందడానికి వీలుగా, విద్యలు మనం నేర్చుకోనక్కర్లేదు, ఫలితాన్ని పొందడానికి వీలుగా ఆమె పాదద్వయాన్ని గనక మనం స్మరించినట్లయితే ఈ రెండు సమస్యలు మనకి తీరిపోతున్నాయని చెప్పాలి. అప్పటి వరకు కూర్చున్నటువంటి అమ్మ కార్యరంగంలో దిగడం కోసం లేచి నిలబడి నడవడం మొదలుపెట్టింది. అందుకని అక్కడ ఉండేది విగ్రహం కాదు, పూర్తిగా నిజ స్వరూపంతో ఉండి సజీవమైనటువంటి తల్లి అక్కడ నిలబడి ఉందని చెప్పి మన మనసులో ఊహించినట్లయితే ఆమె నడుస్తున్నప్పుడు సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ, ఆమె పాదాలే శ్రీ లేక సకల సౌఖ్యాలను ఇచ్చేది. అటువంటి పాదాలతో ఆమె నడుస్తున్నప్పుడు ఆమె యొక్క మణి మంజీరాలు లేక అందెలు చేస్తున్న చప్పుడు ఎట్లా ఉందంటే ఆది శబ్దం అంటే వేదాల యొక్క శబ్దం అక్కడ ధ్వనిస్తా ఉంది అని చెప్పారు. అంటే అది ఆమె ఇచ్చేది మామూలు విద్య కాదు, వేద విద్యను లేక పరమాత్మ విద్యను ఉపనిషత్ విద్యను మనకు లభింపజేస్తుందని చెప్పారు. మరాళి మందగమన మహాలావణ్య సేవతి. సేవతి అంటే అంతులేని తరగనటువంటి గని, మనం అడిగితే చాలు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంది. ప్రపంచం నుండి అన్ని గనుల యొక్క సమూహము, అత్యంత విలువైన వాటి యొక్క సమూహం ఆమె దగ్గర ఉంది. అది అనంతమైనది కాబట్టి ఇచ్చే తగ్గిపోతుందని చెప్పే బాధ ఆమెకేమి లేదు. మనం అడగడమే తడువు, వాటన్నిటిని కూడా ఆమె ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. లేక ఆ శివశక్తి యొక్క రూపం దగ్గర అనేటువంటి మహానిధి దగ్గర చేర్చడానికి ఆమె సిద్ధంగా ఉంది. అందుకు ఉపయోగించవలసినటువంటి సాధనం ఏమిటి, నువ్వేం చేయాలి అన్న సంగతి అమ్మ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆమె నడక ఎట్లా ఉంది అంటే మరాళి మందగమన, హంస నడక మాదిరి, దాంట్లో కూడా చాలా మెల్లిగా మందగమనంతో ఆమె నడుస్తూ ఉంది అనేది పైన చెప్పేటువంటి భావం. కానీ హంస అనే మాటకు మరొక అర్థం ఏమిటంటే శ్వాస అని చెప్పేస్తాం. మనము సోహం అనేటువంటి అంశాన్ని మనసులో పెట్టుకొని కనుక ఆ శ్వాసను తీసుకున్నట్లయితే అది హంస శ్వాస అవుతుంది. సోహం అంటే ఓహం, అది నేను, పరమాత్మ నేను అనేటువంటి దాంట్లో భావం. లేక హంసో అన్నట్లయితే హం అంటే నేను, సో అంటే పరమాత్మ, నేనే పరమాత్మని అని అర్థం. ముందు అది నేనంట అనే భావంతో మొదలు పెడతాం, అది అనుభవంలోకి వచ్చిన తర్వాత నేనే పరమాత్మ అని తర్వాత అంటాం. కాబట్టి తత్వమసి అనేది మొట్టమొదట మనం తెలుసుకునేటువంటి అంశం. అనుభవంలోకి వచ్చిన తర్వాత అహం బ్రహ్మస్మి అని చెప్పి మనం అంటాం. కాబట్టి
ఆ పరమాత్మని చేరడానికి ముఖ్యమైన మూలాధారం మీ దగ్గర ఉండేది, ఎక్కడి నుంచో బయట తెచ్చుకునేది కాదు, మీ చెప్పు చేతుల్లో ఉండేది, పైసా ఖర్చు లేనిది ఏమిటంటే ఈ శ్వాసని క్రమక్రమంగా నియంత్రించడం అనేది. శ్వాస ఎప్పుడు నియంత్రింపబడుతుంది అంటే కొన్ని ప్రాణాయామాలు చేసినట్లయితే ఊపిరితిత్తులు బాగా వ్యాకోచించి ఎక్కువ శ్వాసని ఎక్కువసేపు నిలబెట్టుకోవడానికి మనకు సాధ్యం అవుతుంది. అట్లా నిలబెట్టినప్పుడు మెల్లిమెల్లిగా శ్వాస మందగిస్తూ వచ్చి 1 సెకండ్ ఆడేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతుడైన వ్యక్తి 1 నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాడు. దాన్ని మనం గంటలతో కనుక మార్చుకున్నట్లయితే ఎన్ని శ్వాసలు అవుతాయో మనకు తెలుస్తుంది. మనం ఎన్ని శ్వాసల మేరకు జీవించాలనేది బ్రహ్మ నుదుటి మీద రాస్తాడు. ఇది మార్చడం మన వల్ల కాదు, అందుకే దాన్ని ప్రారంభ కర్మ అంటాం. కానీ దాన్ని వాడుకునేటప్పుడు విపరీతంగా వాడుకుంటున్నామా తక్కువ వాడుకుంటున్నామా అనే దాన్ని బట్టి మనం ఎంతకాలం జీవిస్తామనేది దాని మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఎంతకాలం జీవిస్తామనేది ముఖ్యమైనది కాదు, దాన్ని అదుపు చేసుకోవడం ద్వారా జీవిత కాలాన్ని దాంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుకుంటూ ఈ శరీరాన్ని ఉపయోగించి ఆ శివుడి దగ్గరికి చేరుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అట్లా చేసేటువంటి ప్రయత్నంలోనే మనం గనక శ్వాసని క్రమక్రమంగా మందగించినట్లయితే నిమిషానికి 15 సార్లు కాకుండా 10, 5, 2, 1, 0 దగ్గర కనుక తీసుకోగలిగినట్లయితే మనము మన ఎడం పక్క నుండే గుండె మెల్లిగా ఆగిపోతుంది, కుడి పక్క నుండే హృదయం దనా 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 అని కొట్టుకోవడం అప్పుడు మొదలవుతుంది. సామాన్యంగా ఎప్పుడైనా పరిగెత్తినప్పుడు బాగా శరవేగంగా పరిగెత్తితే లేక ఉద్రేకానికి గురైతే ఈ గుండె దడదడాడు కొట్టుకోవడం మనకు చొక్కా బనీన్ లేకపోతే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది, పైకి అదురుతూ ఉంటుంది. కానీ రమణ మహర్షి లాంటి గొప్ప వ్యక్తులకు ఈ గుండె ఫిజికల్ గా ఉండేటువంటి గుండె పూర్తిగా ఆగిపోయి ఈ కుడివైపు ఉండేటువంటి హృదయము దనా కొట్టుకోవడం స్పష్టంగా, ఆయన ఎప్పుడు చొక్కా వేసుకోవడం, పైన ఒక టవల్ వేసుకొని ఉంటాడు, ఆయన హృదయం దడా అని కొట్టుకోవడం, లబ్ అని కొట్టుకోవడం మనం గమనించవచ్చు. కాబట్టి దాన్ని చేరే మార్గం ఏమిటంటే చాలా సులభమైన మార్గం. శ్వాసని వీలైనంత 1 సెకండ్కి తీసుకునే శ్వాసల సంఖ్యను తగ్గించు. అది నువ్వు ఏ ప్రయత్నం అన్నా చేయి. భగవద్గీతలో శ్రీ ఏ మార్గాన్ని అయితే చెప్తున్నాడు అమ్మవారు కూడా అదే మార్గాన్ని చెప్తుంది. ధ్యాన మార్గంలో దృష్టిని శ్వాస మీద కేంద్రీకరించడం వల్ల క్రమక్రమంగా శ్వాసల సంఖ్య తగ్గుతుంది, దాంతో పాటు ఆలోచనల సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి శాంతం లభిస్తుంది అని చెప్తున్నాడు. అదే సంగతి అమ్మవారి ఇక్కడ చెప్తూ నీకు శ్వాస దాదాపు నిశ్చలమైనప్పుడు శాంతం లభిస్తుంది. అట్లా నిశ్చలం కాకుండా అడ్డం పడేటివి ఏంటంటే మనకు ఉండేటి భయము, కోపము, రౌద్రము ఇట్లాంటివి, వాటి జోలికి పోవద్దు. మిగిలినటువంటి ప్రేమ, దయ, జాలి, కరుణ వాటిని ఎక్కువగా పోషిస్తూ ఉండు. అప్పుడు క్రమక్రమంగా నిత్య జీవితంలో కేవలం సాధన చేసిన అరగంట మాత్రమే కాకుండా నిత్య జీవితంలో కూడా క్రమక్రమంగా మీకు శ్వాస యొక్క ఉధృతి తగ్గిపోతా ఉంటుందని చెప్పి అమ్మ తెలియజేస్తుంది. అందుకే మొట్టమొదట్లో మన ప్రోగ్రెస్ ఎట్లా ఉందని తెలుసుకోవడం కోసం మన ప్రోగ్రెస్ కార్డు ఏమిటంటే కొంచెం ప్రశాంతంగా కాసేపు కూర్చొని స్టాప్ వాచ్ లేక మామూలు వాచ్ ఎదురుగా పెట్టుకొని ఒక 3 నిమిషాల సేపు ఎన్ని శ్వాసలు మన శరీరం తీసుకుంటుందో గమనించండి. మీరేం చేయొద్దు, శరీరానికి వదిలిపెట్టండి. శరీరం ఎన్ని శ్వాసలు తీసుకుంటుందో గమనించండి. ఆ మొత్తాన్ని 3తో భాగిస్తే 1 నిమిషానికి ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నాం, మామూలుగా ఆరోగ్యవంతుడు తీసుకున్నట్టే 15 ఉందా, లేక 18, 20, 22 ఉద్రేకపూర్వకంగా ఉందా, లేక ప్రశాంతంగా 10కి, 8కి, 6కి తగ్గుతా ఉందా అని కొంచెం వాక్ చేస్తూ ఉండినట్లయితే అదే మన ధర్మం. మన ప్రోగ్రెస్ ఎంత ఉందనేది టీచర్ చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రోగ్రెస్ కార్డుని అప్పుడప్పుడు మనం నెలకు ఒకసారి అన్నా సరే చెక్ చేసుకుంటూ ఉండినట్లయితే మనం ఆ స్థితిని చేరుకోవచ్చు. కాబట్టి నిత్య జీవితంలో అలజడులకు ఎక్కువ గురి కాకుండా శ్వాసాల యొక్క సంఖ్యను తగ్గించుకుంటా వచ్చినట్లయితే నీ జీవిత కాలం పెరుగుతుంది, ఆరోగ్యము పెరుగుతుంది. దాంతో పాటు ఆ పరమాత్మ యొక్క సన్నిధికి చేరుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతున్న సంగతి ఇక్కడ మనం తెలుసుకున్నాం. దాని తర్వాతి శ్లోకం దగ్గర మొదలు పెడదాం. సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత. సర్వారుణ అనేది ఒక నామము, అనవధ్యాంగి అనేది ఒక నామము, సర్వాభరణ భూషిత అనేది మరొక నామం. అమ్మవారు సర్వారుణ. ఇదివరకే చూసినాము, ఆమె చెక్కిళ్ళు ఎర్రగానే ఉన్నాయి, ఆమె యొక్క
కట్టుకునేటువంటి చీర ఎర్రగా ఉంది, కొద్దిగా పచ్చపూలు మాత్రం ఉన్నాయి. ఆమె పాదాలు మరీ ఎర్రగా ఉన్నాయి. సామాన్యంగా ఒక వ్యక్తి యొక్క రంగు పైన ఎట్లా ఉండినప్పటికీ అరచేతులు అరిపాదాల దగ్గరకు వచ్చేసరికి తప్పనిసరిగా కొంచెం ఎరుపు కనిపిస్తుంది. అసలు మనిషే ఎరుపు కనుక అయినట్లయితే మరీ ఉధృతంగా ఆ ఎరుపుదనం అనేది తెలుస్తుంది. అమ్మవారి పాదాల నుంచి వెలువడుతున్నటువంటి ఆ ఎర్రటి కిరణాలే మొత్తం ప్రపంచాన్ని చుట్టేసినాయి. ఇక్కడ సర్వారుణ అంటే ఆమె మాత్రమే ఎర్రగా ఉందని కాదు, ఆమె పాదాలు మాత్రమే ఎర్రగా ఉన్నాయని కాదు, ఆమె పాదాల నుంచి వెలువడేటువంటి ఎర్రటి కాంతితోటి 14 భువన లోకాలు కూడా చుట్టేయబడినాయని చెప్పి అర్థం. ఇంత మునిపే మనో నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనేది మనం చదువుకున్నాం. ఆమె శరీరం నుంచి వెలువడినటువంటి అరుణ కాంతితోటి 14 భూన మండలాలు కూడా మునిగిపోయినాయి. మధ్య అంటే మునిగి తేలుతున్నాయి. బయట కూడా అదే అరుణ కాంతి, లోపల కూడా అదే అరుణ కాంతి ఉందన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఈ అరుణ కాంతి సహాయంతో ఆమె ప్రపంచాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. కానీ మనకు ప్రపంచం అక్కర్లేదు, పరమేశ్వరుడు కావాలి. అయితే ఆమె నిర్వహణ ఎట్లా ఉందో కనుక తెలుసుకున్నట్లయితే మనం పరమాత్మ దగ్గరికి ఎట్లా చేరడానికి అవకాశం ఉంటుందో అన్న సంగతి మనకు అర్థం కావాలనే ఉద్దేశం చేతనే మామూలు వర్ణం కాదు, ఆమె సర్వారుణం, ఆమె శరీరం నుంచి వెలువడినటువంటి అరుణకాంతి ఎంత గొప్పది అంటే మొత్తం ప్రపంచాన్నంతా కూడా ముంచి ఎత్తుతుంది అనే సంగతి మనకు అమ్మ వివరిస్తుంది. అమ్మవారి పాదాల నుంచి వెలువడేటువంటి ఆ అరుణ కాంతిలో మళ్ళీ 3 రకాలైనటువంటి కాంతులు ఉంటాయంట. ఒకటి అగ్ని కిరణాలు, సూర్య కిరణాలు, చంద్ర కిరణాలు. అమ్మవారి పాదాల నుంచి వచ్చేటువంటి ఆ ఎరుపు రంగు కాంతిలో అగ్ని కిరణాలు 108 ఉంటాయట, సూర్య కిరణాలు 116 ఉంటాయి, చంద్ర కిరణాలు 136 ఉంటాయి. ఇవన్నీ కలిపినట్లయితే 360 డిగ్రీలు అవుతుంది. ఏ వృత్తానికైనా 360 డిగ్రీలే. భూగోళం గుండ్రంగా ఉంది, దానికి 360 డిగ్రీలే. భూమి సూర్యుని చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది, అంటే 360 డిగ్రీల దానిలో తిరుగుతూ ఉంటుంది. భూమి తిరిగి రావడానికి దాదాపు 360 రోజులు పడుతుంది. అంటే మొత్తం కవరేజ్ అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉందంటే ఈ 360 మీద ఆధారపడింది. మన భూమి అనే కాదు, 14 భువనాలు కూడా వాటి యొక్క మనుగడ దేనిపైన ఆధారపడి ఉందంటే ఈ 360 డిగ్రీల మీదనే ఆధారపడింది. మనకు ఆ సూర్యకిరణాలు ఉండబట్టే పత్రాలలో తయారై ఆహారం వస్తుంది, చంద్రకిరణాలు ఉండబట్టే ఔషధులు తయారై మనం జీవించి ఉండగలుగుతాం, అగ్ని ఉండబట్టే లోపల తిన్నది జీర్ణం అవుతుంది. ఆ జీర్ణం కాకుండా లోపల తిన్నది అట్లానే యథాతథంగా పైకి వస్తే మనం ఎప్పుడుకో మరణించి ఉండేవాళ్ళం. కాబట్టి ఆ జీర్ణ ప్రక్రియ జరగకపోతే మనం జీవించలేం. మన లోపల ఎట్లయితే ఈ 3 అంశాలు పనిచేస్తుంటాయో బయట ప్రపంచంలో కూడా అట్లాగా పనిచేస్తుంటాయి. ఈ 360 డిగ్రీని అవసరమైన మేరకు అటు ఇటు మారుస్తూ అమ్మవారి ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలిస్తూ ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. లేదా మనం ప్రపంచంలో ఉన్నామంటే అరుణకాంతికి కింద ఉన్నాము అని చెప్పాలి. నువ్వు ఇక్కడే ఉండదలుచుకుంటే దానికి అవసరమైన సదుపాయాలు ఆమె ఇస్తూనే ఉంది. కానీ మన ఫైనల్ డెస్టినేషన్ ఏమిటంటే ప్రపంచంలో సుఖంగా బతకడం కాదు, లేక శరీరం వదిలిపెడితే స్వర్గంలో సుఖంగా బతకడం కాదు. ఈ తాత్కాలికమైన సుఖాలను పక్కన పెట్టి శాశ్వతమైనటువంటి సుఖం, దాన్ని ఆనందం అంటారు. ఆ బ్రహ్మానందాన్ని పొందడమే మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే సృష్టి ప్రారంభం ముందు మనం బ్రహ్మ దగ్గరే ఉన్నాం, ఆ నిర్గుణ పరబ్రహ్మ దగ్గర ఉన్నాం. అటువంటి బ్రహ్మానందాన్ని మనం అనుభవించినాం. తర్వాత ఆయన తన ఆట కోసం ఈ జగత్తుని కొంచెం నిన్ను పక్కకు పెట్టి నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అని నీతో ఆడుకోవడం ఆయన మొదలు పెట్టినాడు. ఆయన కూడా నీతో పాటు ఆడుకుంటున్నాడు. చెస్ ఆడాలి, చదరంగం ఆడాలంటే 2 వ్యక్తులు కావాలి. కానీ అవతల వ్యక్తి ఏం చేస్తారు, ఈతల వ్యక్తి ఈతలు ఆడతాడు, అవతల ఆడతాడు. అట్లాగే అవతల పరమాత్మ, ఈతల కూడా పరమాత్మే నీ రూపంలో ఉన్నాడు, జీవాత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆయనతో పాటు మనం సాటిగా ఆడుతున్నాం. ఈ ఆటలో నువ్వు గెలిస్తే ఆయన దగ్గరికి చేరుకుంటావు, ఓడిపోతే మళ్ళీ ఆడతానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 10th ఒక సబ్జెక్ట్ మిగిలిపోయినా 10th. కానీ నేను 7 సార్లు హిస్టరీ రాసినాను, 7 సార్లు ఫెయిల్ అయ్యాను కాబట్టి ఆటోమేటిక్గా ప్రమోట్ చేయాలంటే కుదరదు. ఎప్పుడన్నా అదృష్టం బాగుంటే కరోనా వస్తే తప్ప పాస్ కాకపోయినా ఎవరిని ప్రమోట్ చేయాలి. అది యుగాంతమైనప్పుడు ఎప్పుడన్నా అవుతుందేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మనము ఒక స్టెప్ బై స్టెప్ పోటీ పడుతూ మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ ఆ చివరి మెట్టు దగ్గరికి మనం పోవాలి.
అంతేగాని కింద కూర్చొని చేయండి రా అంటే ఎవరు రారు నీకోసం. నీ ప్రయత్నం అంటే మొదలుపెట్టి పైకి రావడం మొదలు పెడితే నీకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆయన ఇస్తాడు. నేను బోర్లే మెట్టు కిందనే ఉంటాను, ఈ 9 మెట్ల కింద ఇక్కడే ఉండిపోతానని అనుకుంటే నీ జీవితం ఎప్పుడు ఇక్కడే తెల్లవారుతా ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం అనేటువంటి విషవలయంలో ఎప్పుడు మనం కొట్టుకుంటా ఉంటాం. ఆ పైకి చేరాలంటే మనకు 9 మెట్లు అడ్డంగా ఉన్నాయి, లేక 9 మెట్లు ఉన్నాయి. అవి అడ్డం కాదు నిజానికి. ఆ మెట్లను అధిరోహిస్తే మనం పైకి పోవాలి. పంచభూతాలు 4 అంతఃకరణాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. ఈ మెట్లని మనం పైకి ఎక్కడం కోసం ఏర్పాటు చేసినాడు. అయితే మనము ఆ పైకి పోకుండా అక్కడే కూర్చొని ఈ ప్రపంచమే ఉన్నది, ఇదే సత్యం అనుకొని దీంట్లోనే మనము ఒక బురదలో ఎట్లయితే ఒక జంతువు పొరలాడుతూ ఉంటుందో ఇక్కడే పొరలాడి ఇదే చాలా సుఖంగా ఉంది అని చెప్పి అనుకుంటాం. కానీ ఎప్పుడో అనుభవించినటువంటి ఆ బ్రహ్మానందం మనకి ఇంకా గుర్తుంది కాబట్టి కావాలి కావాలనే తపన మనకైతే ఉంది. అయితే ఈ తపన తీర్చుకోవడం కోసం మనం ప్రపంచం పక్క చూస్తున్నాం, అది ఎప్పుడూ తీరదు. పరమాత్మ వైపు చూసి మనం ప్రయత్నం చేసి ఒక్కొక్క మెట్టును పైకి అధిరోహించడం కనుక మొదలుపెట్టినట్లయితే ఆయన్ని చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఈ పరమాత్మకు దగ్గరగా ఉండినాం, ఇక్కడ ఉండినాం, పరమాత్మలో లీనమై ఉండినాం. ఇది బ్రహ్మానందం. ఆయన సృష్టి చేసినప్పుడు ఆయన నుంచి సృష్టి కార్యక్రమం కోసం శక్తి బయటికి వచ్చింది. ఆయన ప్రకాశం, దాన్ని విమర్శ అంటారు. ప్రకాశం ఒక్కటే ఉంటుంది, విమర్శ పలు రకాలుగా ఉంటుంది. 18 రకాలుగా శక్తి ఉంటుంది. ఆ శక్తి ఘనీభవించినప్పుడు పంచభూతాలుగా తయారవుతుంది. ఈ పంచభూతాలు దాంతో పాటు 4 అంతఃకరణాలు కలిపి మన మీద కప్పుగా ఉన్నాయి, 2 కప్పుల కింద ఉన్నాయి. దాని లోపల ఈ పరమాత్మ యొక్క ప్రకాశం ఉంది కాబట్టే ఇంకా మనకు ఆశ ఉంది దాని డెస్టినేషన్. అయితే ఈ పరమాత్మను చేరుకునే పద్ధతి తెలియక కొంతమంది బయట గుళ్ళల్లోనూ అక్కడ వెతుకుతారు. పోకూడదని అర్థం కాదు. అట్లా తీర్థార్థులు చేయడం వల్ల, పూజా కార్యక్రమం చేయడం వల్ల మన యొక్క పాపం తగ్గుతా వస్తుంది. అంటే ఈ దిగువ భాగం అంతా కూడా తగ్గుతా వస్తుంది. పుణ్యకార్యాలు చేస్తున్నట్లయితే ఈ ఎగువ భాగం అంతా తగ్గుతా వస్తుంది. అప్పుడు ఇది ఒక సరళ రేఖగా కనుక మారిపోయినట్లయితే మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి పోతాం. ఈ హెచ్చు తగ్గులు ఉన్నంత కాలము, పుణ్యము పాపం ఉన్నంత కాలము మళ్ళీ ఆయన దగ్గర చేరడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న హోల్ మాత్రమే ఉంది. ఈ హోల్లో సరళంగా ఉండే కడ్డీ మాత్రమే అవతల దూరుతుంది, కానీ హెచ్చు తగ్గులు ఉండేది దూరడానికి అవకాశం ఉంటుంది. కానీ మన అదృష్టం ఏంటంటే ఒక్క మానవుడికి మాత్రమే ఈ హెచ్చు తగ్గులను సర్దుబాటు చేసుకున్నటువంటి అవకాశం ఇవ్వబడింది. దేవతలకు లేదు, లేక రాక్షసులకు లేదు. ఒక్క మానవుడికి మాత్రమే ఈ హెచ్చు తగ్గులను రెండింటిని కూడా సర్దుబాటు చేసుకొని ఈ తీగను చక్కగా చేసి, ఇంకా తీగ ఇట్లా మనం మార్చుకున్నాం, మనకు అవకాశం ఇచ్చినాడని చెప్పి మనమే కాదు, దేవతలు రాక్షసులు కూడా హెచ్చు తగ్గులు చేసుకున్నారు, పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తున్నారు. తిరిగి వెనకకు పోవాలంటే ఈ హెచ్చు తగ్గులు మనం నివారించుకోవాలి. నివారించుకునే పద్ధతిలో ఒక పద్ధతి ఆల్రెడీ ఇప్పుడు అమ్మ మనకు తెలియజేస్తుంది. శ్వాసను తగ్గించుకుంటా కనుక వచ్చినట్లయితే 1 నిమిషానికి మనం తీసుకొని వదిలేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కంట్రోల్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా అక్కడ చేరుకుంటామని చెప్పి దాని యొక్క అర్థం. ఈ ప్రకాశం అనేది ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఇది కదలదు మెదలదు, సాక్షిభూతం. కానీ విమర్శ లేక శక్తి అనేది నిరంతరం కదులుతూనే ఉంటుంది. మనం మాట్లాడుతున్నామంటే వైబ్రేషన్ ఇప్పుడు ఏర్పడుతుంది, మీరు వింటున్నారంటే మీ చెవిలో వైబ్రేషన్ ఏర్పడుతుంది. ఆ కదలిక ఉంటేనే వినగలుగుతాం, మాట్లాడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా నిరంతరం వైబ్రేషన్ కి గురి అవుతా ఉంటుంది. మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉన్నాము, అరుణం దగ్గర ఎర్రటి కాంతి దగ్గర ఉన్నాము. ఇక్కడ నేను ఉన్నాను, లేక మీరున్నారు, మనమందరం ఇక్కడే ఉన్నాం. మనం చేరాల్సిన డెస్టినేషన్ ఏమిటి? ఇక్కడే ఈ ప్రపంచంలో పడి ఉండడం కాదు, మనకు అనంతమైన సంతోషాన్ని ఇచ్చేటి పరమాత్మ దగ్గరికి మనం చేరుకోవాలి. అట్లా పరమాత్మ దగ్గర చేరుకోవడానికి ఉండేటువంటి రకరకాలైన సులభమైనటువంటి ఉపాయాలను పరమాత్మ లేక ఆ తల్లి మనకు అక్కడక్కడ అందిస్తూనే ఉంటుంది. ఈ ప్రకాశం అనేది నిశ్చలమైనది. అమ్మ యొక్క రంగేమో ప్రస్తుతానికి అరుణవర్ణం. ఈ 2 కలిపి చూడండి, ఇది నిశ్చలము లేక అచలము, అమ్మ ఏమో అరుణం. అరుణాచలం అనేది దాంట్లో ఉండేటువంటి గొప్ప మాట. ఆ అరుణాచలం అనేది ఎంత గొప్పది అంటే, నీకు ముక్తి కావాలనుకున్నట్లయితే కాశీకి పోయి అక్కడ వెయిట్ చేసి మరణించాలి.
లేక శ్రీశైలానికి పోయి శిఖర దర్శనాన్ని చేసుకోవాలి. అది సామాన్యంగా కనపడదు. ఆ పైన కొండ మీద ఉండే నంది కొమ్ముల్లో చూసినట్లయితే శ్రీశైలం యొక్క గుడి యొక్క శిఖరం కనపడాలి. చాలా మంది కనపడదు. కనపడిందంటే 6 నెలల్లో ఆ వ్యక్తి మరణిస్తాడు తప్పనిసరిగా. అంతేకాదు ముక్తిని కూడా పొందుతాడని చెప్పి చాలా మందికి తెలుసుకున్నటువంటి అంశం. కానీ స్మరణ మాత్రం చేత అరుణాచలంలో ముక్తి లభిస్తుంది. అరుణాచలానికి పోకుండానే అక్కడ కాశీకి పోవాలి, లేక శ్రీశైలం పోవాలి. అక్కడ ఏమాత్రం పోవాల్సిన అవసరం లేకుండానే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరిస్తే చాలు మనకు ముక్తి లభిస్తుందంట. మరి అంత సులభమైతే ఈ పాటికి నేను 3 సార్లు అనేసినాను, నాకు కూడా ముక్తి వచ్చేసి ఉండాలి, లేక ముక్తి డెఫినెట్ గా వస్తుంది. కానీ అంత తేలిగ్గా ఉంది అక్కడ ఉండేటువంటి అసలు రహస్యం ఏమిటనేది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ అరుణాచలంలో ఎరుపు ఉంది, లేక రెడ్ ఉంది. మనకు ఈ ప్రకాశము లేక నిశ్చలత్వం అనేది ఏ రంగులో ఉందంటే తెలుపు రంగులో ఉంది. అంటే ప్రస్తుతం మనం ఎరుపు రంగు దగ్గర ఉన్నాం. ఈ ఎరుపు దగ్గర నుంచి తెలుపు దగ్గరికి మనం ప్రయాణం చేసినట్లయితే ముక్తి లభిస్తుంది అని చెప్పారు. ఈ ఎరుపు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దాని పేరు అరుణ అచలం అని చెప్పి పేర్కోవడం జరిగింది. అట్లా స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి గుమ్మం ఎక్కడ ఉందంటే అరుణాచలంలో ఉంది అని చెప్పారు. అరుణాచలానికి పోనక్కర్లేదు, అర్థం చేసుకొని ఆచరిస్తే సరిపోతుంది. అయితే ఎరుపు దగ్గర నుంచి తెలుపు దగ్గరికి పోయే లోపల మధ్యలో ఇంకొక 6 రంగులు ఉన్నాయి. మనకు విబ్జార్ అనే మాట తెలుసు. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, వైట్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. దీంట్లో ఎరుపు, పసుపు, నీలం మాత్రమే ప్రాథమికమైనటువంటి రంగులు. ఈ ఎరుపు పసుపు కలిపినట్లయితే కాషాయ వర్ణం వస్తుంది. పసుపు దాంతో పాటు నీలం కలిపినట్లయితే గ్రీన్ కలర్ వస్తుంది. దీంతో పాటు ఎరుపు నీలం కలిపినట్లయితే ఇండిగో వస్తుంది. అన్ని కలిపేసినట్లయితే మనకు వైలెట్ వస్తుంది. కానీ ఈ ప్రాథమిక ద్వితీయ రంగులన్నింటినీ కలపడం కాకుండా ఇష్టపడ్డం గనక మొదలు పెట్టినట్లయితే ఇవన్నీ ఒకేసారి గనక కలిసినట్లయితే అప్పుడు తెలుపు రంగు ఏర్పడుతుంది. మనకి న్యూటన్ చక్రం తెలుసు. దీంట్లో మనం చెప్పినటువంటి ఎరుపు, తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ ఉన్నాయి. ఒక సమమైన పాళలో ఉన్నాయి. వీటన్నిటి కలిపేసి కనుక చూసినట్లయితే ఈ రంగులేవి మనకు కనపడవు. కేవలం తెల్లదనం మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ పరమార్థం ఏంటంటే రంగులు కలపడం అంటే ఆర్టిఫిషియల్ గా కలపడం కాదు, ఇష్టపడడం అని చెప్పారు. సాధారణంగా ఈ ఇష్టపడడం అనే మాట కరెక్ట్ గా మనం అర్థం చేసుకో. ఉదాహరణ కోసం గులాబీ పువ్వు ఉంది. లేత ఎరుపు రంగుతోటి చాలా మృదువుగా ఉండి చాలా అందంగా ఉంటుంది. మనం అనుకుంటాము గులాబీ పువ్వు ఆ లేత ఎరుపు రంగుని చాలా ఇష్టపడుతుంది అని చెప్పి అనుకుంటాం. ఇదే మనం చేసేటువంటి పొరపాటు. వాస్తవానికి గులాబీ పువ్వుకి ఆ లేత ఎరుపు రంగు ఇష్టం లేదు. ఇష్టమైన వాటిని లోపల దాచిపెట్టుకుంటుంది, ఇష్టం లేని వాటిని బయట పారేస్తుంది. ఈ ఎరుపు రంగు కాకుండా మిగిలినటువంటి 6 రంగులు దానికి ఇష్టం. అందుకని లోపల దాచిపెట్టుకుంది కాబట్టి మనకు కనపడదు. ఈ లేత ఎరుపు రంగు దానికి ఇష్టం లేదు కాబట్టి బయట పారేస్తుంది. అందుకనే మనకు అది కనిపిస్తుంది. కాబట్టి గులాబీ కనుక మోక్షాన్ని పొందాలనుకున్నట్లయితే ఎరుపు రంగు పట్ల ఉండేటువంటి అయిష్టతను తొలగించుకొని ఇష్టపడి తనలో కనుక లీనం చేసుకున్నట్లయితే అది తెల్ల రంగు కింద మారిపోతుంది, లేక ముక్తిని అది పొందగలదు. అట్లాగే మనం కూడా ఈ 7 రంగులు అనేటివి రకరకాలైనటువంటి అనుభూతులు. ఎరుపు రంగులో ఉద్రేకం ఉంటుంది, నీలంలోన కొంచెం తామస గుణం ఉంటుంది, ఎల్లో కలర్లో కనుక మనం చూసినట్లయితే కొంచెం ప్రోత్సాహకరమైన పరిస్థితి ఉంటుంది. ప్రతి రంగు కూడా మన మనస్తత్వం మీద అవి పనిచేస్తాయి. అందుకే ఇంటికి రంగులు వేసుకునేటప్పుడు మన మనస్తత్వానికి సరిపోయినట్టుగా రంగులు వేసుకోవాలి. అది ఏ రూమ్ అనే దాన్ని బట్టి కూడా మనం కలర్స్ వేసుకోవాలి. బెడ్రూమ్కి అయితే ఒక రకమైన రంగులు వేసుకోవాలి. ఎర్రటి రంగు వేసినాం అనుకోండి, నీకు జైలు గుర్తొస్తారు, హింస గుర్తొస్తారు, ఎప్పటికీ నిద్రపోలేవు ఎర్ర రంగు వేసుకున్నటువంటి బెడ్రూమ్లో పడుకోవాలంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా రంగులు సెలెక్ట్ చేసుకోవాలి. రంగుల్ని ఇష్టపడము అంటే దాన్ని మనం కలిపేసుకోవాలి, అంతేగాని రంగుని ఎగ్జిబిట్ చేయడం మాత్రం కాదు. రంగుని గులాబీ పువ్వు ఎర్ర రంగుని ఎగ్జిబిట్ చేస్తుంది అంటే దాని పట్ల దానికి ఇష్టం లేదు, అందుకే లోపల దాచిపెట్టుకోలేదు, బయట పారేస్తున్నాను అర్థం.
మన జీవితంలో వచ్చేటువంటి అనేక కష్ట నష్టాలని సమానంగా ఎప్పుడైతే స్వీకరించడం మొదలు పెడతామో సమత్వం యోగం ఉచ్యతే అని శ్రీకృష్ణుడు చెప్పినాడు. ఈ రెండింటి పట్ల సమానంగా మనం ఎప్పుడైతే వ్యవహరించడం మొదలు పెడతామో ఇక్కడ ఉండే హెచ్చు తగ్గులను సరిదిద్దుకోవడానికి సాధ్యమవుతుంది. అట్లాంటి అవకాశము కర్మభూమి అయినటువంటి భారతదేశంలోనే చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ కష్టాలు సుఖాలు సమమైన పాళ్ళలో మేళవించి ఉంటాయి. అసలు భూమి నుంచి పైకి పోయే కొద్దీ కష్టాలు తగ్గుతుంటాయి, సుఖాలు పెరుగుతుంటాయి. వాళ్ళకి అవసరమే లేదు దేవుడు. భూమి నుంచి కిందికి పోయే కొద్దీ మిగిలిన 7 లోకాల్లో సుఖాలు తగ్గిపోతుంటాయి, కిందికి పోయే కొద్దీ కష్టాలు పెరుగుతుంటాయి. వాళ్ళకి ఎప్పుడు కష్టాల చింతనే కానీ బయటపడడానికి అవకాశం అంటూ వాళ్ళకు అసలు ఏర్పాటు చేసుకునే ఇది లేదు. ఒక్క భూమి మీద ఉండేటువంటి మనిషికి, అది ప్రత్యేకించి కర్మభూమి అయిన భారతదేశంలో, అది ప్రత్యేకించి మధ్య తరగతి వాళ్ళకు ఈ అవకాశం బాగా పుష్కలంగా ఉంది. అయితే మనం వాడుకుంటామా లేదా అనేది మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి. ఇక్కడ గ్రహించాల్సిన విషయం, అమ్మ ఏం విషయం చెప్పదలుచుకున్నది అంటే, కొన్ని హెచ్చులు ఉంటాయి, కొన్ని తగ్గులు ఉంటాయి. నాకు అన్ని సుఖాలే కావాలని కోరుకోవద్దు. ఈ కష్టాలు వచ్చినంత మాత్రాన్ని నీ సుఖాలకు తక్కువేం కాదు. మనం వట్టి పాలలో కొంచెము చేదుగా ఉండేటువంటి కాఫీ డికాక్షన్ కలుపుకుంటే రుచి పెరుగుతుందే కానీ ఏమీ తగ్గదు. అందుకే అందరు పాలు తాగడం మానేసి ఇప్పుడు కాఫీలు తాగడం మొదలుపెట్టినారు. కాబట్టి తగిన మోతాదులో ఈ కష్టాన్ని నువ్వు స్వీకరించడం ఎప్పుడైతే మొదలు పెడతావో, కష్టము నాకు ఉపయోగపడేదే, సుఖం కూడా నాకు ఉపయోగపడేదే అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఈ రెండింటి పట్ల ఎప్పుడైతే సమానత్వం నీకు ఏర్పడుతుందో సమత్వం యోగం వచ్చేది. ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మిగిలిన సుఖాలన్నింటినీ కాసేపు పక్కన పెడతాం, కేవలం కష్టాలను మాత్రమే కొని తెచ్చుకుంటాం. సినిమాలు చూడము, షికార్లు చూడము, ఎక్కడ తిరుగుడు అనేది లేదు, తిండి పట్ల పట్టించుకోము, గడ్డం చేసుకోము. అదే ఒక తపస్సు అనుకున్నట్లే దాని మీద కష్టపడితే అవతల గొప్ప ఫలితం వస్తుంది. లేదు నాకు ఈ చిన్న చిన్న సుఖాలు కావాలనుకుంటే గొప్పది మనం కోల్పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకని మనం ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉండినప్పుడు ఈ 2 సంవత్సరాలు సుఖంగా బతికి 20 సంవత్సరాలు కష్టపడ్డామా, లేక 2 సంవత్సరాలు కష్టపడి 20 సంవత్సరాలు సుఖపడ్డాం అనేది మన చేతిలో. అంతేకాదు, ఇప్పుడు ఏదైతే మనం స్వీకరిస్తామో దానికి అనేక రెట్లు ఫలితం తర్వాత వస్తుంది. కాబట్టి ఎప్పుడోసారి కష్టం అనేది తప్పదు, ఎప్పుడోసారి సుఖం అనేది కూడా తప్పదు. కానీ ఎప్పుడు తీసుకుంటాము, ఏది ముందు తీసుకుంటాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని కష్టాన్ని ఇష్టపడి తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో సుఖం వద్దన్న పరిగెత్తుకొని వస్తుంది. ఆ వచ్చి ఈ కష్టాన్ని పూర్తిగా తొలగదోసి ఆనందానికి అది దారి తీస్తుంది. ఈ విద్యతో పాటు అరుణాచలంలో మనం గ్రహించాల్సినటువంటి ఇంకొక గొప్ప రహస్యం ఉంది. ప్రవీణ్ మోహన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, ఆయన సైన్స్ చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఆయన మనం అనేక గుళ్ళకి గోపురాలకు పోతుంటాం, కానీ మన కంటికి కనిపించకుండా, ఎదురుగా ఉండినప్పుడు కూడా కంటికి కనిపించకుండేటువంటి అనేక అద్భుతమైన రహస్యాలు వినిపిస్తా ఉన్నాయన. సంజయ్ రావు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. సంజయ్ రావు, am I audible? వినిపిస్తుందండి రావుగారు. సరే, మధ్యలో ఒకటి ఏదో సిగ్నల్ వచ్చింది అందుకని మళ్ళీ వేస్ట్ అయిపోతున్నామని చెప్పండి. ఇక్కడ ఆ ప్రవీణ్ మోహన్ గారు మన పురాతన ఆలయాల్లో, మనదే కాదు కాంబోడియాలో ఉండేటువంటి అంకార్ వాట్ అటువంటి వాటిలో ఉండే గొప్ప గొప్ప రహస్యాలు మన కళ్ళ ఎదుట ఉండినప్పటికీ కూడా మన గ్రహించాలని అనేక రహస్యాలను నేను బయట పెట్టినాను. అవి వీలైతే తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే హిందువులమై ఉండి మన గుళ్ళ గురించి మనకే సరిగా తెలియదు అన్న సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన వీడియోలు చూసిన తర్వాత. ఈ మధ్యనే తయారు చేసిన ప్రవీణ్ మోహన్ గారు తయారు చేసిన ఒక వీడియోలో ఒక అరుణాచలానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యాన్ని బయట పెట్టినాడు. అరుణాచల ఆలయానికి 4 గాలి గోపురాలు ఉన్నాయి. ఈ 4 గాలి గోపురాలకి 13 అంతస్తులు ఉన్నాయి. ఆ పైన కలశాలు, అంటే పైన చిన్న చెంబులు మాదిరి కోసుగా ఉండేటివి, సామాన్యంగా ప్రతి గుడికి 3 లేకపోతే 5 లేకపోతే 7 ఉంటాయి. కానీ దానికి మాత్రం 13 కలశాలు ఉన్నాయి. ఈ 13లో ఉండేటువంటి రహస్యం ఏమిటి అని చెప్పని పరిశీలించి ఆ భూమి యొక్క అంతర్భాగంలో 13 రకమైనటువంటి టెస్లా కాయిల్స్ తయారు చేయబడి కలపబడి ఉన్నాయి. అందుకని పైన ఉండేటువంటి శివలింగంలో అంత వేడి బయటకు వస్తూ ఉంటుంది. మన గుమ్మానికి యువతలు నిలబడి గర్భగుడి బయట నిలబడితే చల్లగా ఉంటుంది, లోపలికి అడుగు పెట్టంగానే కొలిమి దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. అంత శక్తి, అంత వేడి ఎట్లా వచ్చిన సంగతి ఆయన వివరించినాడు.
కానీ లలితా సహస్రనామ నామాల ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ఎరుపు దగ్గర ఇంకా అవతల మనం ఉన్నాము. ఎరుపు రంగుని పట్టుకొని అంటే ఆమె పాదాలు కనుక పట్టుకున్నట్లయితే ఈ తెలుపు రంగు దగ్గరికి ఎట్లా చేస్తామంటే మధ్యలో 7 రంగులు ఉన్నాయి. వీటన్నిటి సమానంగా స్వీకరించాలి. ఈ కనిపించే 7 రంగులు కాకుండా రెడ్కు అవతల ఇన్ఫ్రారెడ్ అనేటువంటి ఇంకొక రంగు ఉంది. వైలెట్ కి ఇవతల అల్ట్రా వైలెట్ అనేటువంటి ఇంకొక రంగు ఉంది. అంటే 9 రంగులు ఉన్నాయి వాస్తవానికి. దాంట్లో 7 రంగులు మాత్రమే మన కంటితో చూడగలం. ఆ వైలెట్ కు ముందు ఒక రంగు కనపడకుండా ఉంది, రెడ్కు అవతల ఇంకొక రంగు మనకు కనపడకుండా ఈ 9 రంగులు ఉన్నాయి. ప్లస్ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ 13ని గనక దాటినట్లయితే మనం తెలుపు దగ్గరికి చేరుకుంటాము అన్న సంగతి చెప్పడం కోసమే అక్కడ అరుణాచలంలో 13 అంతస్తులు ఉన్నాయి, 13 కలశాలు ఉన్నాయి. ఒక పటంలో ప్రత్యేకంగా 13 టెస్లా కాయిల్స్ కూడా అక్కడ గోడ మీద స్తంభం మీద నిర్మింపబడింది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు మనం గత జన్మలో చేసుకున్న దాని ప్రకారము అవసరమైన మేరకు నీకు కొంత కష్టాన్ని, సుఖాన్ని ఇస్తాడు. కేవలం మనం చేసిన దానికి నాకు ప్రతిఫలం రావాలని కనుక మీరు అనుకున్నట్లయితే దాన్నే కామ్యకర్మ అంటారు. నేను చేసిన పనికి నాకు ప్రతిఫలం రావాలి, వెంటనే రావాలి అని కనుక మీరు భావించి ఉండినట్లయితే మంచి పని చేస్తే ఫలితం మంచిదే వస్తారు, చెడ్డ పని చేస్తే వెంటనే విపరీతమైన శిక్ష వచ్చేది. కానీ నీకు శిక్ష విధించకుండా శిక్షణ ఇచ్చి అంటే అవసరమైన మేరకు శిక్ష ఇచ్చి నిన్ను ఇంకొంచెం సర్వోన్నతుడిగా చేయడం కోసం భగవంతుడి యొక్క ప్రయత్నం. అందుకే గత జన్మల్లో మనకు మూటలు మూటలు పాపాలు ఉండినప్పటికీ ఒక్కసారిగా మన శరీరాన్ని నశించిపోయేటట్టుగా ఆయన కష్టాలు ఇవ్వలేదు. తగిన మోతాదులో ఇచ్చి ఆ కష్టంతో మనం క్రమక్రమంగా పైకి పోవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఒక పెద్ద పాలరాయి ఉంటుంది. ఈ పాలరాయిని మనం చెక్కడం మొదలుపెట్టినప్పుడు అమ్మో నాకు కష్టం వచ్చింది వద్దనుకుంటే అది దేవాలయం దగ్గర మెట్టుగా మారిపోతుంది. కష్టం కూడా దేవుడిచ్చింది, నా మంచి కోసం ఇచ్చింది, అది శిక్ష కాదు శిక్షణ అని చెప్పి ఏదైతే గ్రహించి కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటుందో అది శ్రీకృష్ణుడి విగ్రహం అయిపోతుంది. కాబట్టి కష్టాన్ని కూడా స్వీకరించడం, సుఖాన్ని దుఃఖాన్ని రెండింటి పట్ల సమత్వం కలిగి ఉండినట్లయితే యోగం తానంతట తానే ఎత్తుకుంటా వస్తుంది. పరమాత్మ అప్పుడు సిద్ధమవుతాడు, అంతవరకు సిద్ధం కాదు. నేనేదో నాకు రావాల్సింది కాబట్టి ఒక నమస్కారం పెడతాను, ఒక కొబ్బరికాయ కొడతాను, 1000 రూపాయలు హుండీలో వేస్తాను, నాకు ఇచ్చేయంటే ఆయన ఇయ్యడు. నీ మానవ ప్రయత్నం అంటూ మొదలుపెట్టి మొదట అడిగేస్తే 1 అడుగేస్తే 10 అడుగులు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇందుకోసమే నువ్వు పైకెక్కడానికి వీలుగానే 9 మెట్లు ఆయన ఏర్పాటు చేసినాడు. ఈ 9 మెట్లు మనకు అడ్డంకులు అనుకుంటున్నాం. అట్లాగే మనం చాలా మంది ఈ ఉండేటువంటి కామ, క్రోధ, మదం, ఆశ్చర్యాలు కూడా శత్రువులు అనుకుంటారు. కానీ శత్రువులు కాదు. ఒకసారి అనిపిసేటి సత్యమండి ఒకరు అడిగినారు, అమ్మ ప్రపంచంలో ఈ కామ, క్రోధ, మదం, ఆశ్చర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గమే లేకపోతే మేమంతా బుద్ధిమంతులమే కదా. మీరు ఎప్పటికీ బుద్ధిమంతులు కాలేరు. అవి ఉండబట్టే వాటిని కిందకి అణగదొక్కి మీరు ముందుకు పోగలుగుతారు, లేకపోతే ఎప్పటికి పోలేరు, పడున్న చోటే పడుంటారని చెప్పి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. నువ్వు నీళ్లలో నడవలేవు, నీళ్లు మంచివే. కొంచెం మన్ను కలిపినట్లయితే బురద మంచిదే, కానీ నీళ్లలో నడవలేవు, కానీ బురదలో నడవచ్చు, కానీ మోకాళ్ళు వచ్చి దిగిపోతా ఉంటాం. దానికి ఇంకొంచెం కనుక గండ్ర ఇసుకను లేకపోతే గులకరాలు కలిగినట్లయితే కొంచెం కష్టపడుతూ ముందుకు పోవచ్చు, కానీ కాళ్ళు లోపలికి కూరుకొని పోతా ఉంటాయి. దానిపైన ఇంకొంచెం సిమెంట్ కనుక వేసినట్లయితే సిమెంట్ మంచిది కాదు, ఎందుకంటే గడ్డ కడితే మన మాట ఉండదు. కానీ అది ఉంటే నువ్వు సుఖంగా ప్రయాణం చేయగలుగుతావు. నీ సుఖం కోసమే అరిషడ్ వర్గం ఇవ్వబడింది. నువ్వు పైకి పోవడం కోసమే అరిషడ్ వర్గం ఇవ్వబడింది. నీకు 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ ఎందుకు ఇవ్వబడినాయంటే నిన్ను గొప్పవాడు అని ప్రపంచం గుర్తించి ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్ కావడం కోసం నిరూపింపబడినాయి. అవి నా కష్టంగా ఉన్నాయి అసలు ఎక్కడంటే ఇక్కడే ఉండిపోతావు, మామూలుగా వ్యక్తిగా మిగిలిపోతావు. కాబట్టి ఉన్నతి కావాలనుకున్నట్లయితే కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రం నువ్వు పోవాలి. నీకు సుఖం ఎంత ఇంపార్టెంటో కష్టము కూడా అంతే ఇంపార్టెంట్. సుఖము కంటే కూడా నీకు కష్టమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సుఖము అది ప్రేయో మార్గం, కింద భూమి వైపు లాగేస్తుంది. కానీ కష్టము వద్దురా తండ్రి జీవితం, నేను ఇక శాశ్వతంగా విముక్తిని పొందాలనే కోరిక నీలో రగిల్చి అక్కడి నుంచి పైకి తీసుకోవడానికి అది ప్రయత్నిస్తుంది. అట్లా ప్రయత్నం లేకుండా ఎవరో సంపాదించాలని చెప్పి హాయిగా కూర్చొని తింటాడు చాలా మంది ఉంటారు. వాళ్ళకి పరమాత్మతో అవసరం లేదు, సంబంధం లేదు. అట్లాంటి వాళ్ళ కోసం అదే పనికి ఏదో ఒక కష్టం పెడతాడు. తన శక్తిని మించిపోయిన కష్టం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అతని యొక్క దృష్టి పరమాత్మ అయిపోతుంది.
అట్లాంటి వాళ్ళు ఆర్తులు. తర్వాత ఇంకా సుఖం వస్తుందని చెప్పి ఎత్తుకుంటాడు అర్థార్థులు. కానీ ఒక జ్ఞాని మాత్రమే జిజ్ఞాసాపరుడై క్రమక్రమంగా నాకు ఆయనకుండే సంబంధం ఏమిటి, ఆయన ఎట్లా నాకు చేతగాని ఆయన తీర్చగలిగినాడని చెప్పి ఎత్తుకుంటాడు. అట్లాంటి కష్టాన్ని ఇప్పుడు ప్రపంచం మీద ఒకసారి ఆ పరమాత్మ లేక తల్లి వదిలిపెట్టింది కరోనా రూపంలో. కానీ మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము, ఇంకా టీకాలు తయారని చెప్పి అనుకుంటున్నాము, ఇప్పటికైనా పరమాత్మ చెప్పినట్టుగా వినడానికి సిద్ధపడుతున్నాము, లేక ప్రకృతి ఏ శాసనాలు అయితే విధించిందో దాన్ని ఇప్పటికైనా అమలు చేయడానికి మనం ఇష్టపడుతున్నాము. ప్రకృతి మానవ శరీరానికి మాంసాహారం తినమని ఎప్పుడు చెప్పలేదు. ఏనుగు ఎంత పెద్ద జంతువు అయినా అది ఆకులు అలుములు తింటుంది తప్ప మాంసం ఎప్పుడు తినదు. సింహం ఎంత చిన్న జంతువు అయినా ఎంత ఆకలి వేసినా అట్లాగే పస్తులు పడి చనిపోతుంది తప్ప మాంసాహారం తప్ప మరొకటి ముట్టుకోదు. మనం కూడా శాకాహారం కోసం తయారు చేయబడిన వాళ్ళమే. కానీ మన తెలివితేటలు, మనకు స్వతంత్రత ఉంది, విచక్షణ జ్ఞానం మనకు మాత్రమే ఇవ్వబడింది. మనం వంట కనిపెట్టినాము, మంట కనిపెట్టినాము, దాంతోపాటు మాంసాహారం తినడం మొదలుపెట్టి కాకులు సాయంత్రం 6 కాగానే వెంటనే గూటికి చేరుకుంటాయి, ఇక ఏ కార్యక్రమాన్ని చేరుపెట్టాం. మరి మనము 10 గంటల దాకా టీవీలు చూస్తూ 11 గంటలకు భోజనం చేసి పడుకుంటాం. అవి 6 గంటలకు తిండి తిప్పలన్నీ కట్టేసి పడుకుంటాయి. పొద్దున ఇంకా సూర్యోదయం అవుతుండగానే బయటకు వచ్చేస్తాం. కానీ మనము 10 గంటల దాకా నిద్ర లేకపోతే. కాబట్టి ప్రకృతి చెప్పిన నియమాలను అనుసరిస్తున్నామా, వ్యతిరేకిస్తున్నామా? ప్రకృతి చెప్పినటువంటి తిండి తింటున్నామా, లేక వ్యతిరేకంగా మనం కనిపెట్టిన తిండి తింటున్నామా? ప్రకృతి నియమాలను అనుసరిస్తున్నామా, లేక వ్యతిరేకిస్తున్నామా? కనీసం అనుసరించకపోయినా పర్లేదు, వ్యతిరేకించడం ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా మనం దీంట్లోంచి బయటపడతాం. ఎందుకంటే కష్టం వచ్చిన తర్వాత పరమాత్మ దగ్గర పరిగెత్తడం కాదు, జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పరిగెత్తడం కాదు. సీ ద డాక్టర్ బిఫోర్ హీ హాస్ టు సీ యూ. డాక్టర్ గారు నిన్ను చూడకముందే అప్పుడప్పుడు కనుక పోతా ఉండినట్లయితే నీకు ఏ రోగము వస్తువు కూడా రాదు. అందుకని పరమాత్మ నీకేదో కష్టాన్ని నెత్తిని వేసి అప్పుడు గుడికి పరిగెత్తేటట్టుగా చేసేంత వరకు ఆగకుండా ముందుగానే కనుక మనం నిరంతరం పరమాత్మ దర్శనం చేసుకుంటే, డాక్టర్ దర్శనం చేసుకుంటే ఎటువంటి జబ్బులు రావడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి జబ్బు వచ్చినప్పుడే డాక్టర్ దగ్గర పరిగెత్తడం కాదు, సీ ద డాక్టర్ బిఫోర్ హీ హాస్ టు సీ యూ అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకొని ప్రకృతి ధర్మాలను అనుసరిస్తే ఇప్పటికైనా సరే టీకాలు కూడా భవిష్యత్తులో మనల్ని ఏం కాపాడదు. ప్రకృతి ధర్మాన్ని మనం అనుసరించడం ఎప్పుడైతే మొదలు పెడతామో, అసలు ప్రకృతి ఏం చెప్పింది, మనం ఎక్కడ దానికి వ్యతిరేకం అనేది పరిశీలించి క్రమక్రమంగా చేతనైనంత మేరకు కొంచెం అడాప్ట్ చేసుకుంటూ మనం కనుక వచ్చినట్లయితే వీలైనంత వరకు పండ్లు, కాయలు, మొలకెత్తిన విత్తనాలు తినడం, కూరగాయలు కూడా వీలైనంత వరకు పచ్చిగా తినడం, ఎక్కువ పచనం చేయకుండా, మరీ ఓవర్ హీట్ చేయకుండా, నూనె లేసి మార్చకుండా, వీలైన తక్కువ వాడడం, ఇట్లా టెక్నిక్స్ మెల్లిమెల్లిగా అనుసరిస్తూ వీలైనంత వరకు 6-7 గంటల లోపల తినడం, లేక తప్పనిసరిగా లేటుగా తినాల్సి వస్తే కేవలం సులభంగా జీర్ణమయ్యేటువంటి పండ్లు మాత్రమే తినేసి ఉండడం. అంతేగాని రాత్రి బాగా సుష్టిగా కూర్చొని చపాతీలు అవన్నీ కనిపించినవన్నీ లేక మాంసాహారం అంతా తినడం కాకుండా కొంచెం ప్రకృతి నియమాలను కనుక మనకు అనుసరిస్తే ఒక అడుగు మనం ముందుకేస్తే అమ్మవారు 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి గుర్తు పెట్టుకొని మనం పోవాలన్నది ఇక్కడ ఉండేటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రపంచంలో ఆమె మొత్తం ఆక్రమించి ఉంది సర్వారుణ, దాంతో ప్రపంచాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచం నిర్వహించడమే కాదు, నీకు ఇష్టమైనట్లయితే ఆ ప్రపంచాన్ని వదిలి పైకి రావడానికి కూడా ఆమె సహాయం చేస్తుంది. నువ్వు చేయాల్సిందంతా ఒకటే, సమత్వం యోగం ఉచ్యతే. కష్టము నాకు శత్రువు, సుఖము నాకు మిత్రుడు అనుకోవద్దు. ఎవరు మిత్రులు కాదు, ఎవరో శత్రువులు కాదు, రెండింటినీ సమానంగా వాడుకొని సైకిల్కి ఉండే వెనక చక్రం పనికిరాంది, ముందు చక్రం పనికొచ్చేదని ఎవరు అనుకోం కదా. కాబట్టి సమత్వాన్ని ఎప్పుడైతే నువ్వు వహిస్తావో పరమాత్మను చేరుకోవడం చాలా సులభం అనేటువంటి ఆదేశాన్ని అమ్మవారు మనకి ఇస్తుంది. నెక్స్ట్ మనం తీసుకునే టైం లేదు, ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఇంకొక 6 నిమిషాలు టైం ఉంది. ఆల్రెడీ సంజయరావు గారు ఒక 8 నిమిషాలు తినేస్తున్నారు. కాబట్టి సందేహాలు ఉంటే అడగాలి. ఏం కావాలా? గురుగారు నమస్తే అండి. నమస్తే సార్, ఇందాక విద్య గురించి చెప్పారు కదా సార్, అంటే ఒక్కొక్క మెట్టు దాటుతా ఉన్నారు 10th 12th అలా అని. అంటే మన ఇనిషియల్ డిస్కషన్ లో ఓవర్ స్పెషలైజేషన్ వల్ల మనం నష్టపోతున్నాం అని చెప్పామండి. 7 o'clock కి అంటే ఓవర్ స్పెషలైజేషన్ ఉండకూడదు అంటారా? లేదు, అట్లా అనడం లేదు. ఒక దాంట్లో మాస్టరీ చేసిన తర్వాత నువ్వు బ్యాచులర్గా ఉండినప్పుడు, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే అర్థం ఏమిటి? యు ఆర్ ఎ బ్యాచులర్.
నీకు ఎవరో ఒకరు సహాయం ఉంటే తప్ప ఆ సబ్జెక్ట్ని నువ్వు తెలుసుకోలేవు అని అర్థం. బట్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే అర్థం ఏమిటి? నీ అంతటి నువ్వు అర్థం చేసుకోగలిగిన స్థితికి వచ్చినావు, కొద్దిగా గైడెన్స్ ఇస్తే చాలు అని చెప్పి అర్థం. కాబట్టి నువ్వు ఒక్కసారి ఎంఏ చేసిన తర్వాత నువ్వు మాస్టర్ అనిపించుకున్న తర్వాత ఇతర సబ్జెక్ట్స్ను కూడా నువ్వు మాస్టర్ చేయగలిగిన కెపాసిటీ నీకు వస్తుంది. వచ్చింది కానీ నువ్వు వాడుకోవడం లేదు, అక్కడికే ఆగిపోతున్నావు. ఆ పని చేయొద్దు. ఇతర సబ్జెక్ట్స్ని కూడా నువ్వు ఎప్పుడైతే స్వీకరించడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా ఫిలాసఫీ ప్రయాణం చేస్తావు. ఒక ఆకుని, ఒక గన్నేరు ఆకుని పరిశీలించండి. కింద మొదలు పెట్టేటప్పుడు ఒకటే సూక్ష్మంగా ఉంటుంది తొడిమి దగ్గర, అది క్రమక్రమంగా తెలుస్తూ పోతుంది, అంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మళ్ళీ అన్నీ కలిసిపోతాయి. కాబట్టి మొదట్లో నీకేమీ తెలియదు, చిట్టు చివరికి వచ్చేటప్పుడు కూడా నీకేమీ తెలియదు. అప్పుడు శూన్యమే, ఇప్పుడు శూన్యమే, అప్పుడు ఇగ్నోరెన్సీ, ఇప్పుడు ఇగ్నోరెన్సీ. మధ్యలో నిలబడిపోకుండా ఆ స్పెషలైజేషన్ చేసే శక్తి నీకు వచ్చింది కాబట్టి మిగిలినటువంటి అంశాలన్నిటినీ కూడా నువ్వు స్పెషలైజ్ చేయడం మొదలు పెడితే అన్నిటి యొక్క సారాన్ని కలగలిపినట్లయితే అప్పుడు మళ్ళీ ఫిలాసఫీ వస్తుంది. అందుకని మధ్యలో ఆగిపోకూడదు అనేది అక్కడ చెప్పినటువంటి ఉద్దేశం. మాస్టర్ చేయడం వచ్చేస్తే నేను ఎంఏ ఎకనామిక్స్ అయిపోయినాను, నాకు ఇంకేం అక్కర్లేదు, నాకు లెక్చర్ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఊరుకోవద్దు. ఒక మంచి గురువు ఎవరంటే నిరంతరం విద్యార్థి అయి ఉంటాను. కాబట్టి మనమందరం కూడా ఈ గురువు అని మాస్టర్ చేయడం మొదలు పెట్టిన తర్వాత పిహెచ్డి పోయేటప్పుడు యూనివర్సిటీకి పోతాం. అసలు యూనివర్సిటీ అనే మాటకు అర్థం ఏమిటి? యూనివర్సే నీకు నేర్పిస్తుంది. అక్కడ ఇంకా టీచర్లు, లెక్చరర్స్, రీడర్స్, ప్రొఫెసర్స్ ఎవరు ఉండరు. యూనివర్స్ని నీ గురువుగా భావించాలి. ప్రపంచాన్ని నీ గురువుగా నువ్వు భావించినట్లయితే నీకు అర్థం, పరమార్థం అప్పుడు అర్థం కావడం అవుతుంది అని చెప్పి అర్థం. నీకు ముందుగా అది తెలుసుకునేటువంటి శక్తిని ఇస్తారు కాలేజీలో, స్కూల్లో, హై స్కూల్లో. కానీ నీ సొంత తెలివిని నువ్వు వాడడం లేదు. తర్వాత అది ధనార్జన కోసం నువ్వు ఖర్చు పెట్టేసుకుంటున్నావు. అది ఆ పని పొరపాటు చేయకుండా ఆ శక్తిని కంటిన్యూ చేయాలి. నిరంతరం చదువుకుంటూనే ఉండాలి, నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. అయిపోయింది చాప్టర్ అని చెప్పి క్లోజ్ చేసి కాళ్ళారు దాకా కూర్చోకూడదు అని అర్థం. నమస్కారం సార్. గురుగారు నమస్కారం. గురుభ్యో నమః. సార్, జీవహింస చేయొద్దు అంటారు కదా. ఇప్పుడు మనము బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా చిన్న పురుగు వచ్చి కళ్ళల్లో పడ్డా గానీ అది చనిపోతుంది. మన శ్వాస తీసుకుంటప్పుడు కూడా ఎన్నో సూక్ష్మ క్రిములు మన లోపలికి వెళ్ళి చనిపోతుంటాయి, కాలు కింద చనిపోతాయి. ఇవన్నీ కూడా జీవహింస చేసినట్ట? ఇవి మనకు తెలియకుండా చేసేటివి జీవహింస కాదు. ఎందుకంటే దాని ప్రారంభం అక్కడ ముగిసిపోయి ఉంటుంది. నీ కంట్లో పడి చనిపోవాలని చెప్పి దాన్ని నూట రాసి ఉంటుంది. కాబట్టి ఆ ఫలితంగా జరిగింది, నువ్వు కావాలని చేసింది కాదు. మానసికంగా కూడా అటువంటి ఆలోచన అంటూ నీకు ఏమీ లేదు. అయితే అది కూడా చేయకూడదని చెప్పి జైన మతస్థులు ఏం చేస్తారంటే ముక్కు గుడ్డ కట్టుకొని అసలు శరీరం అది ఏమి లేకుండా, ఎందుకంటే ఆ శరీర రాపిడిలో కొన్ని క్రిములు చనిపోతాయని చెప్పి భావించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ హింస చేయడము చేయకపోవడం అనేది కొంత మన చేతుల్లో లేదు. నిరంతరం నీ శరీరంలోనే అనేక కొత్త బ్యాక్టీరియాలు పుడుతున్నాయి, అనేక చెత్త బ్యాక్టీరియాలు కూడా పుడుతున్నాయి. దీంట్లో మంచివి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. మంచి వాటిని చెడువి ఎప్పటికప్పుడు నాశనం చేస్తూ ఉంటాయి. అట్లా నాశనం జరిగినప్పుడు మనం రోగం బారిన పడుతుంటాం. ఇది మన ప్రమేయంతో జరిగేది కాదు. కానీ మనమై ఉద్దేశించి గనక చేసినట్లయితేనే అది జీవహింస. చేయాల్సిన అవసరం కూడా లేదు. మనసులో చంపాలి అనే ఆలోచన వచ్చినట్లయితేనే నువ్వు జీవహింస చేసిన దాంతో సమానం. ఒకసారి పరమహంస యోగానంద ఆయన గురువు అనేటువంటి యుక్తేశ్వర గిరి దగ్గర ఆశ్రమంలో ఉంటాడు. లోపల కూర్చొని ఉంటాడు. 1-2 సార్లు గురువు పిలుస్తాడు. అదేమో పరమహంస యోగానందకి మెడిటేషన్ టైం. ఏం చేస్తున్నావు పరమహంస అంటే, నేను మెడిటేషన్ చేసుకుంటూ ధ్యానం చేస్తున్నాను, తెలియడం లేదా గురువు గారు అని కోపంగా అంటాడు. కాసేపటికి గురువు గారే పాపం ఆయన అప్స్టైర్లో ఉంటాడు. కింద నుంచి గురువు గారు పైకి పోయి ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడుగుతాడు. కనపడడం లేదా, ధ్యానం చేసుకుంటున్నాను కళ్ళు మూసుకొని అన్నాడు. మరి అయితే దోమల సంగతి ఏంటి అన్నాడు. అంటే దోమలు ఉన్నాయి కానీ నేను నిలబెట్టుకోగలుగుతున్నాను అంటే, ఒక్క దోమనైనా చంపాలని అనిపించలేదు అంటాడు. అనిపించింది కానీ నేను చంపలేదుగా, జీవహింస చేయలేదు అంటాడు. నాయన, జీవహింస చేయడం అంటే కత్తి పెట్టి నరకడం మాత్రమే కాదు, దాని పట్ల చంపాలనే భావన కలిగినా కూడా నీకు జీవహింస. అందుకని వీలైనంత వరకు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకో. దోమలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ బ్యాటరీ పెట్టి టపా టపా చంపడం కంటే రాకుండా చేసుకోవడం, ముందుగానే పొగ పెట్టుకోవడం, లేకపోయినట్లయితే మన శరీరం మీద ఏదన్నా దోమలు కుట్టకుండా మందులు పూసుకోవడం, లేక గాంధీ గారు పూసుకున్నట్టుగా కిరసనాలు పూసుకోవడం, అది హింసను అనుసరించిన పద్ధతి. వచ్చిన తర్వాత చంపేయడం అనేది హింసా పద్ధతి.
కాబట్టి జీవహింస చేయడము చేయకపోవడం మన చేతుల్లో లేదు. కావాలని పర్పస్ఫుల్ గా చేసినట్లయితే అది అవుతుంది. యాక్సిడెంటల్ గా చేస్తే అది మన నిమిత్తం కాదు, పరమాత్మ యొక్క నిమిత్తం. పైగా రాముడు ఒక్క నిమిషం, జీవహింస చేయడం కొన్ని జంతువులు కంపల్సరీ. పులి ఎప్పుడైనా జీవహింస చేసే తింటుంది తప్ప ఇంకో మాట తినదు. కానీ పులికి రోజు టైం టేబుల్ వేసుకుని వచ్చి గుహ దగ్గరకు వచ్చి జంతువులు ఏం నిలబడవు. అది సకృత్తుగా బయటకు వచ్చి ఆకలి వేసినప్పుడు బయటకు వచ్చి ఆకలి తీరిపోతే మళ్ళీ అది వేటాడు. బయటకు వచ్చినప్పుడు రెడీగా జింక అక్కడ కాచుకొని ఉండదు. దాని వెంబడి పరిగెత్తి 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 కష్టపడిన తర్వాత మాత్రమే అది దొరుకుతుంది. అట్లా చేయడం అనేది ప్రకృతి యొక్క ధర్మం. అది ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తే తప్పులేదు. అట్లాగే ఏనుగు మాంసం తింటే అది జీవహింస చేసినట్లు, మనం మాంసం తింటే జీవహింస చేసినట్లే. కాబట్టి జీవహింస చేయడం అనేది ముందు మానసికంగా మానుకోవాలి. ఆ పరిస్థితి రాకుండా ప్రివెంట్ చేయాలి. తప్పనిసరి అయినట్లయితే చేయక తప్పదు. ఇంట్లోకి వచ్చి పాము తిష్ట వేసుకుంది, చంపక తప్పదు. పట్టుకునేవాడు ఎవడనుంటే పంపించడానికి ట్రై చేస్తాం. అశ్వ విషయం అంటే బయటికి పోగలిగితే పంపించడానికి ట్రై చేస్తాం. తప్పనిసరైన పరిస్థితుల్లో చంపక తప్పదు. కాబట్టి అది ఇన్ఎవిటబుల్ కండిషన్ మన చేతిలో లేదు. అది జీవహింస మాత్రం కాదు. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. అదే సార్, రాముడు కూడా రాక్షసులను చంపిండు కదా మహాభారతంలో కూడా చాలా మందిని. అంటే అంటే సింహం చేసిన పని. సరే సార్, సరే సార్. సింహం కనుక ఆ పని చేయకపోతే ఇవన్నీ వచ్చి మన పొలాల మీద పడతాయి. ఇప్పుడు జరిగింది అదే. అడవిలో ఉండేటువంటి దట్టమైన అడవిలో మాత్రమే సింహాలు ఉంటాయి. యూతలు ఉండే అడవిలో మామూలు జంతువులు ఉంటాయి. ఈ దట్టమైన అడవిలో ఉండే సింహం వీటిని చంపేసి ఎప్పటికప్పుడు సమతూకం కాపాడితే అప్పుడు మనకు ఈ ఏనుగులు ఇవన్నీ పల్లెటూర్ల మీద పడవు. మనం ఏం సింహాన్ని ఆ గోర్ల కోసం దాంట్ల కోసం మాటు పెట్టి చంపేస్తాం. లేదు, ఈ సాధు జంతువులను ఎక్కువ చంపేసినాం అనుకోండి, అప్పుడు సింహాలు వచ్చి ఊర్లోకి వస్తాయి. ఇప్పుడు సింహాలు ఊర్లో రావడానికి అదే కారణం. ప్రకృతి తనంతట తను బ్యాలెన్స్ చేసుకుంటుంది. మధ్యలో ఏలు పెట్టి పోక్ చేసి మనం ఆ బ్యాలెన్స్ ని ఇంబ్యాలెన్స్ చేసేది మనమే. అటు క్రూర జంతువులన్నా చంపేస్తున్నాం, లేక సాధు జంతువులన్నా చంపేస్తున్నాం. అవి చచ్చిపోయిన తర్వాత తెచ్చి వాడుకోదు, వేరే సంగతి. ప్రతి ఏనుగు చనిపోయిన తర్వాత దాని దంతం ఏం మాయమైపోదు కదా, అప్పుడు తెచ్చుకో పర్లేదు. కానీ దంతం కోసం ఏనుగుని చంపడం, గోర్ల కోసం పుల్లుని చంపడం చేసిన తర్వాత మనం ప్రకృతిని ఇంబ్యాలెన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. సార్, పొలంలో ఎలకలు చంపుతాం కదా, అది ఏ రకమైన ఇది హింస అంటారు? మామూలుగా పొలంలో ఎలకలు చంపడం అనేది చాలా కష్టమైన పని, ఒక్కొక్క ఎలుకని పట్టుకొని. అందుకని సామాన్యంగా నివారణ పద్ధతిని ఉపయోగిస్తారు చాలా మంది. ఆ కంత ఎక్కడైతే ఎలక ఉంది అనుకుంటామో దాని దగ్గర పొగ పెడతారు. ఈ పొగ పెట్టిన తర్వాత అవి బయటికి పరిగెత్తుకొని పోతారు సామాన్యంగా. అయితే పొలంలో అసలు ఎలకలు చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ముందు మనం పాములు చంపడం వల్ల. అర్థమైంది నేను చెప్పినట్టు. ఆ వాటిని కరెక్ట్ గా ఆ ఫ్లోరా ఫోనాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగినట్లయితే పాములు మనకు పరమ మిత్రులు, ఎలకలు శత్రువులు. వాటిన్నిటిని ఎప్పటికప్పుడు నివారించడానికి పాములకు ఏర్పాటు ఉంది. కానీ మనకేం పాములు అంటే భయం, ఎలకంటే ప్రియం అని కాదు, కానీ పాములు అంటే భయం కాబట్టి వాటిని విపరీతంగా చంపేసినాం. ఆ పాము చర్మంతో చేసేటువంటి పర్సులు, చెప్పులు ఇవి ఎంత ఇష్టం అంటే మనకు దొరికితే చాలని పాము వెంబడి పడి తింటాం. ఇప్పుడు పామును చూసి మనం భయపడ్డాం కాదు, మనల్ని చూసి పాము భయపడే స్థితికి చేరుకున్నాము. దాంతో దాని యొక్క వినం చాలా ఇంపార్టెంట్ అనుకొని పైన నాగమణి ఉంటుంది అనుకొని దాన్ని విపరీతంగా చంపేసినాం. కానీ మనం దాని జోలికి పోకపోతే పాము ఎప్పుడు మన జోలికి రాదు. మనం ఎట్లా భయపడతామో 100 రెట్లు అది భయపడతాయి. మనం చూడగానే పరిగెత్తుకొని పోతాం, సామాన్యంగా కనపడదు, అది తప్పించుకొని పోతుంది. పట్టుపట్టి ఎంబడిపడి చంపేయి ఇవాళ ఎలకల్ని మనం పెంచుకున్నాం. కాబట్టి ఆ పెంచుకోవడానికి కారణం ఎవరు అనేది మనమే ఆలోచించుకోవాలి. అట్లా వచ్చినప్పుడు ఇంకా తప్పనిసరి అయినప్పుడు మనకు ఆహారం తప్పదు అనుకున్నప్పుడు ఎలకల్ని ఎల్లగొట్టడానికి ట్రై చేస్తాం. అవి వెళ్ళిపోకుండా ఎదురు తిరిగితే చంపడానికి ట్రై చేస్తాం. ఈ మధ్య పక్షులు కూడా అదే పని, ఎలకలు చేసే పని పక్షులు కూడా విపరీతంగా వచ్చి గింజలు తినేస్తున్నాయి. ఒక ఆయన కేవలం ఒక చిన్న సోలార్ ప్యానెల్ పెట్టి దాని దగ్గర ఒక ఎలక్ట్రానిక్ సౌండ్ని అరేంజ్ చేసి పక్షులు రాకుండా ఏర్పాటు చేస్తున్నాడు. మంచిదే, కానీ ద్వేషించడం మంచిది కాదు. పక్షుల్ని విపరీతంగా చంపేస్తున్నాం మనం. ఎన్ని పక్షులు చనిపోయినాయి తిండి కోసం. అట్లా ప్రకృతిని ఇంబ్యాలెన్స్ చేయడం వల్ల మనకి కష్టాలు వచ్చినాయి. కాబట్టి దీనికి కరెక్షన్ ఏమిటంటే ఎలకలు చంపడం కాదు, ప్రకృతిని తిరిగి రీబ్యాలెన్స్ చేయడం మాత్రమే మనం చేయాల్సిన పని. ఓకే సార్, ఇంకొకటి నిన్న చెప్పారు సార్, అన్నదానం విద్యాదానంలో విద్యాదానం గొప్పదన్నారు. మళ్ళీ విద్యాదానంలో కూడా పర విద్య, పరమాత్మ విద్య, అపర పర. ఈ అన్నదానం చేసినప్పుడు ఒక్కొక్కసారి అపాత్ర దానం జరుగుతూ ఉండొచ్చు. అక్కడ దొరుకుతుంది అని చెప్పి ఇంట్లో వండుకోకుండా వచ్చి రోజు తింటోడు ఒకరు ఉండొచ్చు. లేదా నిజంగా ఆకలి ఉన్నోడికి పెడితే చాలా మంచిదే, చాలా గొప్ప సహాయమే. కానీ
అతను ఎప్పుడూ నీ మీద ఆధారపడి ఉండాలి. దానికి బదులు వాడు సొంతంగా ఒక ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా, లేక ఒక వృత్తిని చేసుకోవడానికి వీలుగా, లేక ఒక వ్యాపారం చేసుకోవడానికి వీలుగా అవసరమైనటువంటి విద్యను గనక నువ్వు సహాయం చేసినట్లయితే, విద్య అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది అసలు ఏమీ లేకుండానే బ్రహ్మాండంగా పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ వీణ నేర్చుకోరు, ఫ్లూట్ నేర్చుకోరు. కానీ వాళ్ళకి ఆ గత జన్మ నుంచి వచ్చి ఉంటుంది. వాడిలో ఉండేటువంటి ఇన్స్పిరేషన్, వాడి కెపాసిటీని గమనించి వాడికి ఆర్థికంగా వెనకబడి ఉండడం వల్ల దాని టార్గెట్ రీచ్ కాలేకపోవడానికి ఇస్తే, వాడికి అవసరమైన విద్యను నువ్వన్నా నేరుగా ఇవ్వు, లేక ఇచ్చేటువంటి చోట అవసరమైన ఫీజులు కట్టి కనుక వాడు చేస్తే, ఒక్కసారి వాడు ఉద్యోగం వస్తే నువ్వు రోజు భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. వాడు తిని ఇంకొక నలుగురిని పెట్టే శక్తిని వస్తాడు. కాబట్టి అన్నదానం గొప్పదే. ఈ అవయదానం కంటే అన్నదానం గొప్పది. అన్నదానం కంటే విద్యాదానం గొప్పది. ఈ విద్యలో కూడా మనం ఇచ్చేటువంటి అపర విద్య ఈ ప్రపంచంలోనికే పనికొస్తుంది. శాశ్వతమైనటువంటి పరిష్కారం అది కూడా చూపిస్తుంది. ఎందుకంటే మరుసటి జన్మలో మళ్ళీ వీడు పుడతాడు, మళ్ళీ ఇదే సమస్య ఎదురవుతుంది. ఎప్పటికీ సమస్య ఎదురు కాకుండా ఉండాలంటే అపరా విద్య కాకుండా పరా విద్యను కనుక అతనికి ఉపదేశించగలిగితే అతనికి ఇష్టమవుతుంది. ఇష్టం లేని వాళ్ళకి ఎటువంటి పనులు చెప్పకూడదు. ఇనుము బాగా కాలినప్పుడు మాత్రమే దెబ్బ కొట్టాలి తప్ప, నేను ఎప్పుడో ఒకసారి కొట్టేస్తానని చెప్పి ఒట్టి ఇనుము మీదకి దెబ్బ కొడితే ఎంత కొట్టినా నీ చేతులు నొప్పి తప్ప ఏం ఉపయోగం లేదు. నిజంగా పరమాత్మ పట్ల భక్తి విశ్వాసాలు ఉండి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేవాడికి కనుక నువ్వు ఆ పరా విద్య నేర్పించినట్లయితే శాశ్వతంగా విముక్తిని కలిగిస్తావు. అది కుదరకపోతే ప్రాపంచికమైన విద్య నువ్వు వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. రోజు వచ్చి నీ దగ్గర దేహాన్ని నిలబడాల్సిన అవసరం ఉండదు. వాడికి ఆ శక్తి లేకపోతే అన్నదానం చేయి, పర్వాలేదు. అందుకని అన్నదానం కంటే అవయవదానం కంటే అన్నదానం గొప్పది. అన్నదానం కంటే ప్రాపంచిక విద్యాదానం గొప్పది. దానికంటే పరమాత్మ విద్యాదానం ఇంకా గొప్పది. క్లియర్? ఓకే వెంకటేశ్వరరావు గారు. గురుభ్యో నమః. అందరికి నమస్కారం. ఈ రోజు మరి గురువు గారి సెలవు గిటార్. శ్రీ గురుభ్యో నమః, సభాయ నమః. అమ్మయ్యా, ఒక్కటి గిటార్ లేకుండా చెప్పారు. సర్వం కృష్ణార్పణం.